హాయ్ అండి. పిల్లలకి ఆలుతో ఎన్ని రకాల వంటలు చేసినా కూడా ఇంకేదో కావాలి అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడే మనం ఇలా ఆలుని పరాటాలాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. ఇవి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఉడికించుకున్న ఆలుని తీసుకొని పూర్తిగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న ఆలుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు 1/2 టీ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 తరిగిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా సన్నగా తరిగిన ఆనియన్ని చేతి నిండుగా వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఆలూని పక్కకు పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం భక్షాలకు ఎలాగైతే రౌండ్గా చేసుకొని పూర్ణం పెట్టుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆలూని తీసుకొని ఆ పిండిలో పెట్టుకోవాలి. పెట్టేసి ఇప్పుడు ఆలు అంతా కూడా లోపలికి అనుకుంటూ పిండిని పైకి స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పిండితో ఆలునంతా క్లోజ్ చేసేయాలి. చేసేసి మనకి పైకి పిండి లాగినప్పుడు కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది వస్తుంది కదండి, దాన్ని కట్ చేసుకొని మనం చపాతీకి ఎలాగైతే రౌండ్గా చేసుకొని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుంటామో అలా చేసేసి ఇప్పుడు పొడిపిండిని వేసుకొని మనం చపాతీ బెలాయించుకున్నట్టుగా రౌండ్గా 2 వైపులా కూడా పిండిని అప్లై చేసుకొని చపాతీని ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనకి లోపల ఉన్న ఆలు అనేది బయటికి రాకుండా మీకు చూపించే మందంతో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు ఆలు అనేది అస్సలకే బయటికి రాదండి. ఇలా రెడీ చేసుకున్న పరాటాని మనం ముందుగానే పెంకను వేడి చేసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసేసి రెడీ చేసుకున్న పరాటాని దాని మీద వేసేసి 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా పొంగిందో? అలానే అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు పరాటా రెడీ అండి. మీకు బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.